అన్నట్టుగా 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:3లో ఉన్న మాట మీరు అనుకుంటున్నది ఒక్కటి కాదండి. వాస్తవానికి అక్కడ ఆయన ఏం ఉద్దేశించి రాశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకం మీదకి అడుగు పెట్టేటువంటి ముందు దశలో సంభవించేటువంటి విషయాలు అక్కడ రాశాడు. అంటే హర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం జరుగుతుంది కదా, ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన సమూహంతో తన సైన్యంతో అడుగు పెట్టబోతా ఉన్నాడు కదా, దానికి ముందే యాంటిక్రైస్ట్ అనేటువంటి వాడు బయలుపరచబడతాడు. ఆ సమయంలోనే భ్రష్టత్వం అనేటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుంది. ఇది జరిగిన తర్వాతే ఆయన రాకడ ఉంటుందని అర్థం, దాని అర్థం. కానీ మీరు ఎలాగనుకుంటున్నారు అంటే సంఘం ఎత్తబడక మునుపు ఇది అంతా కూడా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇదేమన్నా? అస్సలా కాదండి. అసలు 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రైస్తుడు అనేవాడు ఉండడు.